హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మియాపూర్లో ఉన్న యానిమల్ ఎగ్జిబిషన్ గురించి మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఈ ఎగ్జిబిషన్ స్పెషాలిటీ వచ్చేసి రోబోటిక్ ఎనిమల్స్ అండ్ బర్డ్స్ ఉంటాయి. ఈ ఎగ్జిబిషన్ టైమింగ్స్ వచ్చేసి ఈవినింగ్ 4 నుంచి 10 వరకు ఉంటుంది. ఎంట్రీ టికెట్ అబోవ్ 3 years నుంచి స్టార్ట్ 100 రూపీస్ ఉంటుంది. బయట నుంచి చాలా బాగా కనిపిస్తుంది. లైటింగ్స్తో చాలా కలర్ఫుల్గా ఉంది. ఇక్కడ ఎగ్జిబిషన్ ముందు కింగ్ కాంగ్ అండ్ డైనోసార్స్ ఉన్నాయి. పిల్లలైతే వాటిని చూసి అవి రియల్వా అన్నట్టుగా ఎగ్జైట్ అవుతున్నారు. పిల్లలకైతే మంచి ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. ఇక్కడ ఇవి బర్డ్స్ ఇవన్నీ చూడడం అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. పిల్లలకే కాకుండా పెద్దవాళ్ళకు కూడా ఇక్కడ స్టాల్స్ ఉంటాయి. షాపింగ్ చేసుకోవడానికి చాలా స్టాల్స్ ఉన్నాయి. సో ఇక్కడ మిడిల్లో కింగ్ కాంగ్ ఉంది, అటు ఇటు డైనోసార్స్ ఉన్నాయి, అవి కదులుతున్నాయి. ఇక్కడికి వచ్చిన వాళ్ళైతే ఈ కింగ్ కాంగ్తో అయితే ఒక ఫోటో తీసుకొని వెళ్తున్నారు లోపలికి. ఎంట్రీ టికెట్ కౌంటర్ అయితే ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఉంటుంది. ఎగ్జిబిషన్ ముందు నుంచి లెఫ్ట్ సైడ్లో ఉంటుంది. బయట టికెట్ చూపించి లోపలికైతే వెళ్ళాల్సి ఉంటుంది ఇక్కడ. సో ఎగ్జిబిషన్ ముందు నుంచి గ్రౌండ్ అయితే ఇలా కనిపిస్తుంది. ఇదంతా పార్కింగ్ ఏరియానే. మేము వచ్చినప్పుడు అయితే చాలా ఖాళీగా ఉంది, బట్ రిటర్న్లో వెళ్ళేటప్పుడు అయితే ఫుల్ అయిపోయింది మొత్తం పార్కింగ్ ఏరియా. ఇక్కడ కింగ్ కాంగ్ బ్యాక్ సైడ్ నుంచి లోపలికి వెళ్తాము. సో ఇక్కడ నుంచి లోపలికి వచ్చాక యానిమల్ వరల్డ్ ఎగ్జిబిషన్ వెల్కమ్ ఆల్ అని ఉంటుంది. సో ఇక్కడ నుంచి స్టెప్స్ ఉంటాయి. ఇక్కడ నుంచి కొంచెం ముందుకెళ్ళి రైట్ తీసుకోవాలి. ఇక్కడ లోపల రాగానే ఫస్ట్ ఎలిఫెంట్స్ ఉంటాయి. అటొకటి ఇటొకటి బిగ్ ఎలిఫెంట్స్ ఉన్నాయి ఇక్కడ. అండ్ ఇక్కడ రైట్ సైడ్లో 1 minute వీడియో తీసుకోవడానికి ఉంటుంది. ఇక్కడ పర్ హెడ్ 100 రూపీస్. సో 360 degreesలో మనల్ని వీడియో తీస్తుంది ఇక్కడ నిల్చుంటే. సో ఎలిఫెంట్స్ అయితే ఇక్కడ చాలా బాగున్నాయి, అందుకే ఒకసారి సెల్ఫీస్ తీసుకొని వెళ్తున్నారు వచ్చిన వాళ్ళందరూ. సో ఇదైతే అసలు రియల్వా అన్నట్టుగా కనిపిస్తున్నాయి. సో ఇక్కడ నుంచి ముందుకు వస్తే ఫస్ట్ ఇక్కడ అన్నీ అయితే పక్షులు ఉన్నాయి. మినీ జంగల్లోకి వచ్చిన ఫీలింగ్ అయితే వస్తుంది. మీరు కూడా ఒకసారి వినేసేయండి ఇక్కడ పక్షుల సౌండ్స్ ఎలా వినిపిస్తున్నాయో. ఇక్కడ బర్డ్స్ ముందు చిన్న చిన్న మొక్కలు ఉన్నాయి, ఫ్లవర్స్ మొక్కలు కూడా ఉన్నాయి, చాలా బాగున్నాయి. అండ్ బర్డ్స్కి లైటింగ్స్ పెట్టారు. ఆ లైటింగ్స్తో ఇంకా కలర్ఫుల్గా కనిపిస్తున్నాయి వచ్చిన వాళ్ళకి. అండ్ ఇక్కడ అన్ని ఆకులు హ్యాంగ్ చేశారు. మినీ జంగల్కి వచ్చిన ఫీలింగ్ వచ్చేలాగా అంత గ్రీనరీ సెట్ చేశారు. చాలా బాగుంది, కలర్ఫుల్గా ఉంది. ఇక్కడ పిల్లలు అయితే మంచిగా ఎంజాయ్ చేస్తారు వీటిని చూస్తూ. అండ్ ఈ బర్డ్స్ అయితే కదులుతున్నాయి. పెద్దవాళ్ళు కూడా చిన్న పిల్లలు అయిపోతారు అసలు ఇక్కడికి వస్తే. వీటన్నిటిని చూస్తుంటే చాలా బాగా అనిపిస్తుంది. ఇక్కడ పెంగ్విన్స్ ఉన్నాయి, అటు ఇటు మూవ్ అవుతున్నాయి, రియల్గా ఉన్నట్టుగా కనిపిస్తున్నాయి ఇవి. అండ్ నిప్కోడి, అడవి కోడి, అండ్ ఇక్కడ పికాక్ ఉంది, చాలా బాగున్నాయి ఇవన్నీ. అండ్ ఇక్కడ నుంచి లోపలికి వస్తే ఇంకా ఇటువైపు అయితే అన్ని యానిమల్స్ ఉన్నాయి. ఇక్కడ పాండా ఉంది, జీబ్రా ఉంది, బియర్ ఉంది, అండ్ ఇక్కడ స్నేక్ ఉంది, అటు ఇటు మూవ్ అవుతుంది. అండ్ ఇక్కడ డీర్స్ ఉన్నాయి. లైటింగ్స్తో అసలు చాలా బాగున్నాయి. ఇక్కడ ఆది మానవులు కూర్చున్నట్టుగా సెట్ చేశారు. ఇది చాలా బాగుంది. ఇక్కడేమో నీటి గుర్రం అండ్ కంగారు, దాని పక్కన లయన్ ఉంది. ఈ ఎనిమల్స్ అన్నీ ఎలా సౌండ్ చేస్తాయో వాటిని అన్నిటినీ వినిపిస్తూ ఉన్నారు. ఒక్కోసారి వస్తుంది సౌండ్. అండ్ ఇక్కడ ఎనిమల్స్ తర్వాత స్టాల్స్ ఉన్నాయి. రైట్ సైడ్లో పిల్లలకి టాయ్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ లెఫ్ట్ సైడ్లో అయితే డెకరేషన్ ఐటమ్స్ ఉన్నాయి, వుడ్ ఐటమ్స్.
దూద్ స్టిక్స్ ఉన్నాయి లెఫ్ట్ సైడ్లో ఈ వుడ్ ఐటమ్స్ దగ్గర. సో ఇవైతే మంచిగా స్మెల్ వస్తున్నాయి, సాంబ్రాణి వేస్తే మంచిగా స్మెల్ వస్తుందంట దేవుడి దగ్గర ఇంట్లో. అండ్ ఇక్కడ స్నాక్స్ ఐటమ్స్ కూడా ఉన్నాయి. అండ్ ఇక్కడ లెఫ్ట్ సైడ్లో చిన్నపిల్లలకి నైట్ డ్రెస్సెస్ ఉన్నాయి, 250కి సెట్ అండ్ 80 రూపీస్కి ప్యాంట్ ఉంది. అండ్ ఇక్కడ టాప్స్ ఉన్నాయి 100 రూపీస్కి, 500కి కూడా ఉన్నాయి. అండ్ 200కి ప్లాజోస్ ఉన్నాయి, చాలా బాగున్నాయి. నైటీస్ కూడా ఉన్నాయి 250కి, 300కి, చాలా బాగున్నాయి ఇక్కడ క్వాలిటీ అయితే అవి. అండ్ ఇక్కడ నెక్స్ట్ చిన్నపిల్లలకి ఫ్రాక్స్ ఉన్నాయి, నైట్ డ్రెస్సెస్ ఉన్నాయి, ప్యాంట్స్ ఉన్నాయి. ఇవైతే క్వాలిటీ చాలా బాగున్నాయి. ఇవి కూడా 100, 150, 200 అలా ఉన్నాయి. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి హెయిర్ బ్యాండ్ సెక్షన్ ఉంది. అండ్ ఇక్కడ 10 రూపీస్కి ఎనీ ఐటమ్ అని ఉంది కింద. అండ్ నెక్స్ట్ ఇక్కడ షూస్ అండ్ చెప్పల్స్ ఉన్నాయి. ఇవి కూడా 250, 300 అలా ఉన్నాయి, కూడా చాలా బాగున్నాయి చెప్పల్స్వి. అండ్ ఇక్కడ ఇది ఇంట్రెస్టింగ్గా ఉంది, పజిల్ సాల్వింగ్ అనేది. చిన్న పిల్లలకి ఉన్నాయి అండ్ పెద్దవాళ్ళకి ఉంది. ఇదైతే ఒక సెట్ వచ్చేసి 600 చెప్పారు. ఒక సెట్లో 4 ఐటమ్స్ వస్తాయి, చిన్నపిల్లలు సాల్వ్ చేయడానికి అండ్ పెద్దవాళ్ళు సాల్వ్ చేయడానికి ఉంటుంది. మేమైతే ఒక సెట్ తీసుకున్నాము, చాలా బాగా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. నెక్స్ట్ ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి టాయ్స్ ఉన్నాయి. ఇవైతే చాలా కాస్ట్ చెప్తున్నారు, నాకైతే వర్త్ అనిపించలేదు. మీరు వస్తే కనుక క్వాలిటీ చూసి తీసుకోండి ఇవి. అండ్ నెక్స్ట్ ఇక్కడ బెలూన్ షూటింగ్ గేమ్ ఉంది. 50 రూపీస్ పే చేస్తే 8 టైమ్స్ షూట్ చేయొచ్చు. మేము కూడా ఈ గేమ్ ఆడాము, చాలా సరదాగా అనిపించింది. నెక్స్ట్ ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి ప్లే ఏరియా ఉంది, స్లైడింగ్స్ ఉన్నాయి. సో ఇది 100 రూపీస్ పే చేస్తే 10 మినిట్స్ పిల్లలు ఎంతసేపు అయినా ఆడుకోవచ్చు. ఇక్కడ పిల్లలు అయితే ఈ ప్లేస్లో చాలా ఎంజాయ్ చేస్తారు. 10 మినిట్స్ అంటే చాలా ఎక్కువ వాళ్ళకి, అయినా కూడా 10 మినిట్స్ తర్వాత కూడా ఇంకా ఆడతామన్నారు మా పిల్లలు అయితే. సో డిఫరెంట్గా రివర్స్లో ట్రై చేస్తున్నారు స్లైడింగ్ చేయడం. చాలా మంచి ఎంటర్టైన్మెంట్ ఉంది పిల్లలకైతే ఇలాంటి ప్లేసెస్లో. నెక్స్ట్ హెలికాప్టర్స్ ఉన్నవి. ఇవి 10 రౌండ్స్ తిప్పుతారు, 10 రౌండ్స్కి 80 రూపీస్ పర్ హెడ్. సో పిల్లలైతే ఇక్కడ చాలా బాగా ఎంజాయ్ చేశారు. నెక్స్ట్ ట్రైన్ ఉంది ఇక్కడ. ట్రైన్లో పిల్లలు పెద్దలు కూడా కూర్చుంటున్నారు, చాలా ఎంజాయింగ్గా అనిపిస్తుంది ఇందులో. పర్ హెడ్ అయితే 100 రూపీస్ ఇక్కడ. సో ఇలా 10 రౌండ్స్ అలా తిప్పుతుంది ట్రైను. ఇలా ఈ చిన్ని ట్రైన్లో వెళ్ళడం అనేది పిల్లలకు చాలా నచ్చింది. ఇదే కాదు, ఇక్కడ ఉన్న గేమ్స్ అన్నీ పిల్లలకు చాలా నచ్చాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇలాంటి మంచి ఎగ్జిబిషన్కి పిల్లల్ని తీసుకెళ్ళడం వల్ల పిల్లలు చాలా ఎంజాయ్ చేస్తారు. ఇక్కడ జెయింట్ వీలర్ ఉంది, రంగుల రాట్నం అంటుంటాము. చాలా కలర్ఫుల్గా కనిపిస్తుంది ఇదైతే నైట్ టైంలో. సో ఇది ఎక్కితే మాత్రం చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది, అట్ ద సేమ్ టైం కొంచెం కేర్ఫుల్గా కూడా ఉండాలి. అండ్ ఈ రంగుల రత్నం పక్కన పిల్లలు ఆడుకోవడానికి జంప్ చేయడానికి ఒక ప్లేస్ ఉంది ఇది. సో దాంట్లో పర్ హెడ్ 100 రూపీస్, ఒక 10 మినిట్స్ వరకు అలా జంప్ చేస్తూ ఆడుకోవచ్చు. ఇదంతా ప్లే ఏరియా. ఇక్కడ మిడిల్లో ఫుడ్ కోర్ట్స్ ఉన్నాయి. చుట్టూ తిరిగి అలసిపోతే ఇక్కడ వచ్చి ఏమైనా ఫుడ్ తీసుకోవచ్చు, స్నాక్స్ టైప్లో ఉన్నాయి ఇక్కడ అన్నీ. లెఫ్ట్ సైడ్లో ఇంకా ప్లే ఏరియా ఉంది, చాలా గేమ్స్ ఉన్నాయి ఆడుకోవడానికి. లెఫ్ట్ సైడ్లో ఇక్కడ ఫుడ్ కోర్ట్ ఉంది. ఇక్కడ కూర్చొని తినడానికి మంచిగా చైర్స్ వేశారు, రిలాక్స్గా కూర్చొని తినొచ్చు. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఎగ్ కుల్ఫీ ఉంది. సో ఎగ్ కుల్ఫీ దొరుకుతుంది ఇక్కడ. తర్వాత మిర్చి బండి ఉంది. సో అక్కడ మిర్చి కాకుండా అప్పడాలు కూడా దొరుకుతాయంట, ఢిల్లీ మసాలా అప్పడాలు. అండ్ దాని తర్వాత గోలీ సోడా ఉంది. సో రిలాక్స్గా గోలీ సోడా తాగేసి. సో ఇక్కడ ఏంటి పిల్లలు ఆడుకోవడానికి ఇంకొన్ని గేమ్స్ ఉన్నాయి, కార్లో ఇలా రౌండ్స్ తిప్పుతుంది. అండ్ ఇవే కాకుండా ఇక్కడ రిమోట్ కార్స్ కూడా ఉన్నాయి, రిమోట్ కార్ అండ్ జీప్ కూడా ఉంది. సో వాటిలో 100 రూపీస్ ఇస్తే ఒక 5 మినిట్స్ అలా తిప్పుకొస్తారు. అండ్ ఎగ్జిబిషన్ బయట క్యామెల్ రైడింగ్ అండ్ హార్స్ రైడింగ్ ఉన్నాయి. సో ఇవి కూడా 100 రూపీస్ పర్ హెడ్. ఒక క్యామెల్ పైన ఎంతమంది కూర్చున్నా పర్ హెడ్ 100 రూపీస్ ఇవ్వాలంట. ఇలా హార్స్ మీద కూర్చుంటే గ్రౌండ్ చుట్టూ ఒక రౌండ్ తిప్పుకొని తీసుకొస్తారు. పిల్లలు అయితే చాలా ఎగ్జైట్ అవుతున్నారు ఇలా హార్స్ రైడింగ్ అనేది.
పిల్లల్ని అప్పుడప్పుడు ఇలాంటి చోట్లో బయటకు తీసుకొస్తూ ఉంటే చాలా రిఫ్రెష్ అవుతారు, మనకు కూడా రిఫ్రెషింగ్గా ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అండ్ ఇంకా ఎవరైనా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.